సుస్వాగతం. నేటి యువతకు స్ఫూర్తిప్రదాయకమైన వ్యక్తిత్వ వికాసానికి ప్రేరణ ఇచ్చిన మరొక శ్లోకం భగవద్గీత నుండి మీకోసం. ఇది 18వ అధ్యాయంలో 26వ శ్లోకం. ఇది ముందు ఈ శ్లోకం తెలియజేసే విషయాన్ని వివరిస్తాను. ధైర్యంతో, ఉత్సాహంతో, అహంభావము లేకుండా, ఫలితం ఏమి వస్తుందో అనే ఆందోళన లేకుండా శ్రద్ధతో చేసే పని మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది నేటి యువతకు చక్కని సలహా, సూచన ఆనాడే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇచ్చారు. ఇది 18వ అధ్యాయంలో శ్లోకం ఈ విధంగా ఉంటుంది. ముక్త సంగో అనహంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికార కర్తా సాత్వకీ ఉచ్యతే. అనహంవాది అహంకారం లేకుండా ఉండడం, ధృతి ధైర్యముగా ఉండడం, ఉత్సాహముగా ఉండడం, సిద్ధ్య సిద్ధ్యో అంటే పని ఒక్కొక్కసారి పోటీ పరీక్షల్లో గెలుపు ఓటములు సహజం. అది గెలుపు కానీ ఓటమి కానీ సమత్వముతో నిర్వికారముగా వారిని స్వీకరిస్తూ తన పనిని తాను చేసుకుపోయేటటువంటి వాడు విజయాన్ని సాధించగలడు అని చెప్తున్నారు. అంటే దీంట్లో 4 ముఖ్యమైనటువంటి లక్షణాలను ఇచ్చారు. అవి నాయకత్వ లక్షణాలకు కూడా తీసుకోవచ్చు. ధైర్యం ఉండాలి, ఉత్సాహం ఉండాలి, అహంభావం లేకుండా ఉండాలి. ప్రతిభ ఉన్నా అహంకారం లేకుండా ఉండడం వలన గౌరవం లభిస్తుంది. విద్యార్థులు తమ ఫలితాలపై భయపడకుండా శ్రద్ధగా చదివితే విజయానికి అవకాశాలు పెరుగుతాయి. అలాగే నిరుత్సాహానికి లోనవ్వకుండా క్రమశిక్షణతో కృషి చేయడం విజయానికి మూలం. 4వది సమత్వ దృష్టిని కలిగి ఉండాలి. జయం కానీ అపజయం కానీ మనం చేసేటటువంటి కర్తవ్యాన్ని మనం దీక్షతో పట్టుదలతో చేస్తాము. ఒక్కొక్కసారి సక్సెస్ రావచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. చాలామంది సివిల్ సర్వీసెస్లో 2 times ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. 3rd time ఇండియా టాపర్గా నిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏమిటి? కృషి అనేది ఎప్పుడు కూడా ఆగకూడదు అని చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. మీతో పంచుకోవడానికి నాకు సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రేరణాత్మకమైనటువంటి శ్లోకాలతో భగవద్గీత నుండి మీకు తెలియచేస్తూ మీ ముందుకు వస్తున్నాను.